తర్వాత లలిత భరతనాట్యం నృత్య గురువు ఉప్పల్. తదుపరి సుప్రజ కూచిపూడి అమీర్పేట్. గురువులకు సన్మానం మన చప్పట్లతో హర్షధ్వానం తెలియజేద్దాం. ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. గురువులు ఉన్నారు కాబట్టి అనౌన్స్మెంట్ చేయాల్సి చెప్పి అనుకుంటున్నాను. నేను గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్ అండ్ గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ బుక్కి ఇండియా కోఆర్డినేటర్కి వర్క్ చేస్తున్నాను, దానికి పనిచేస్తున్నాను. సో పిల్లల్లో నేను కూడా 2 రోజుల నుంచి వారి యొక్క నైపుణ్యాన్ని చూస్తున్నాను. జూనియర్స్, సబ్ జూనియర్స్ వారికి 2 hours కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయగలిగితే ఎవరైనా వారి వ్యక్తిగతంగా వారి పేరుని రికార్డ్స్లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే సీనియర్స్లో 4 hours కంటిన్యూస్గా చేయగలిగితే ఎవరైనా సరే గురువుల ముందు నేను తెలియజేస్తున్నాను. సో ఈ 4 రికార్డ్స్కి నేను ఇండియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీ గురువులను సంప్రదించి వారి ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే ఆ రికార్డ్స్ దాంట్లో నమోదు చేయడానికి కూడా ఒక కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మీరు కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేయడమా లేకపోతే గ్రూప్లో ఎక్కువ మందితో చేసినా ఏ రకంగా చేసినా కూడా ఆ రికార్డ్స్ దానికి నమోదు మనకి దీంట్లో అంటే సోలో చేసుకోవడానికి మాత్రం 2 hours and 4 hours చేయగలిగిన వారు వారి పేరు నమోదు చేసుకోవచ్చండి. కుమారి నివేదిత వాసవి కాలనీ కూచిపూడి డాన్స్ టీచర్, డాన్స్ నృత్య గురువు గారు. చింత కృష్ణప్రియ గారు పిఎంఎల్ కాలనీ కూచిపూడి నాట్య గురువు. డాక్టర్ వనపర్తి నీరజ్ గారు వనపర్తి నుంచి వచ్చారు. గురువులందరూ ఉంటే ఒక ఫోటో తీసుకుందామండి, మాకు అదృష్టం కల్పించండి. గురువులు 1 నిమిషం వెయిట్ చేస్తే ఫోటో తీసుకుంటామండి, గ్రూప్ ఫోటో. శ్రీమతి అరుణ గారు హనుమాన్ నుంచి వచ్చారు, కూచిపూడి నాట్య గురువు. ఇంకెవరైనా నాట్య గురువులు ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. अरे